పార్ట్ 1 పార్ట్ 2 అలా ఉంటాయి చెప్పానండి. నేను ఎట్లయితే చెప్పానో అదే ప్రకారంగా జరిపిస్తూ వస్తున్నాడు దేవుడు. ఎజ్రా, నెహెమ్యా దేవుని మందిరంలో పడిపోయిన గోడల గురించి ఆలోచిస్తూ వచ్చారు. మందిరం గురించి ఆలోచించేవారు. ఎనభైవ కీర్తన 1వ చరణం చదవండమ్మా. చరణం అన్న కీర్తనలు. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, వెంటనే మళ్ళీ మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపము. ఎవరు దేవుడు? ఎవరు చూడండి. కెరూబుల మీద ఆసీనుడైన వాడు. హల్లెలూయా. పెట్రోల్ పోతున్నాయి ఈ దినాల్లో. పాతాళ లోకంలో నుంచి వాడి సమయం కొంచెమే ఉందని తెలిసి వాడు ఎంతగా విజృంభిస్తున్నాడంటే, అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము వారు ఎలా లాగుతున్నాడు చూడండి. హబక్కూకు 1వ అధ్యాయము 1 దేవునికి సమస్తమైన కలుగును గాక. లేని మాట లేని వార్త గుర్తించవద్దు. హబక్కూకు చూడండి, చదవండి అమ్మా. మైకులో చూడండి. అసలు హబక్కూకు ఎక్కడుందో ఇంకా వెతుక్కుంటూ ఉన్నారు కొంతమంది. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? అది కాదు. 1వ అధ్యాయంలో 14వ లేఖనములో మళ్ళీ చదువుమా. ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నదులకు సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులందరినీ మానవులు కొందరిని అనలేదు, అందరిని అని వాడు ఫస్ట్ వాడు వేసేది ఏంటంటే గేలం గుచ్చేస్తున్నాడు, గేలం వేస్తున్నాడు. వాడి పేరు లూసిఫర్. వాడి పేరు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అలాగే కొంచెం మనం వచ్చిన అక్కడ చదవాలి. తర్వాత వచ్చిన ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ లేఖనము కూడా. ఈ వచ్చిన చదవండి. ఏలయనగా మనం పోరాడుతున్నది ఈ శరీరం కలిగిన ఎముకలు కలిగిన వారితో పోరాటం కాదు. అదిగో అక్కడ రాస్తుంది, ప్రధానులతోనూ. అంటే ఈ లోక సంబంధమైన ప్రధానులు కాదు,
అధికారులతోనూ అంటే ఈ లోక సంబంధమైన అధికారులతో కాదండి, ప్రస్తుత అంధకార సంబంధులకు. ప్రస్తుతం అది అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, సత్యం మీకు దొరుకుతుంది. ప్రస్తుత కాలంలో ఈవెన్ ప్రజెంట్ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అన్నాడా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఎవరు దేవుని సేవకులు, ఎవరు దేవుని అభిషక్తులు, ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారు, చాలా ఇట్లానే జరుగుతూ సౌలు రాజు గారు కూడా కంగారు పడిపోయి వెళ్ళిపోయాడు. సోది చెప్పించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా సమయంలాగా ఆకారం ధరించుకుని వచ్చి మాట్లాడుతున్నట్టుగా లేఖనాలు అక్కడ రాయబడి ఉంటాయి. చాలా చాలా కత్తి మీద సామ అంటారు కదా, కత్తి మీద సామ ఉంటుంది. అంటే అటు తిరిగినా ఇటు తిరిగినా తెగిపోతుంది అన్నమాట. రెండంచుల గల ఖడ్గము దూసుకుపోతూ ఉంటుంది. అది ప్రాణ ఆత్మ శరీరములను విభజించి అంత మట్టుకు దూర్చు. ప్రాణాన్ని, ఆత్మను, శరీరమును విభజిస్తాయి. అసలు పరిశుద్ధాత్మ అంటేనే స్వాధీనం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తాకిడి. మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. అప్పుడు కరెంటు షాక్ లాగా ఏదో ఎప్రెషన్ అంటారా, ఒకలాంటి శక్తి తగులుతుంది. ఆ తర్వాత అక్కడ మనం ఉంచుడు ఎవ్రీ గ్రంథంలో చెప్పబడిన రహస్యం దగ్గర తీసుకుపోతాడు. 11వ అధ్యాయం 1వ లేఖనంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. బైబిల్ అంతా చాలా నిగూఢ మర్మాలతో రాయబడి ఉంది. విశ్వాసము అనేది అంటే నిరీక్షణ అంటే చూడలేదు బిడ్డలారా, కనబడదు. దేవుడు కూడా కనబడడు. అలాగని దెయ్యాలు కనబడవు, దేవతలు కనబడవు. ఇదంతా ఏంటంటే ఆత్మల మండలములో, ఆత్మల వివేచనలో ఉన్న వారికి మాత్రమే ప్రత్యక్షమవుతాయి. గట్టిగా నమ్ముతున్న వాళ్ళు చౌకాట్లు పెట్టి దేవుడి మాట పరిశుద్ధమా. గట్టిగా చెప్పండి. దేవుడి కృపావరాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడి నింపుదల తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క లోన ఇన్నర వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎదుటి వారి యొక్క విషయాలు క్షుణ్ణంగా చెబుతున్నప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పకుండా వదిలేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైన వాడు కనుక యేసుక్రీస్తు కూడా ప్రభువు వారు కూడా నేను పరిశుద్ధుడును అని ఆయన చెప్పుకోలేదు. ఆయన క్రియల ద్వారా చూపించారు. ఆయన మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా ఆయన 100% నిరూపించారు. ఆయన అసలు మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటండి, దేవుడి కుమారుడు అంటే అర్థం ఏంటండి, అదే కదా తెలుసుకోలేదు కదా మనకు వచ్చిన మాటలు ఇవి. మనుష్య కుమారుడు అంటే కన్నీరు కాల్చారు మన కోసం, ఆకలి పొందారు మన కోసం ఆయన పెద్ద తుఫానుల మధ్యలో నడుచుకుంటూ వచ్చారు. ఆయన 4వ జామున మన కోసం ఆయన ఆకలి కొన్నాడు. అంతేకాదు అప్పుడు దైవ కుమారుడు కూడా నిరూపించాలని సముద్రంలో నడవడమే కాకుండా చనిపోయి 4 రోజులు అయిపోయినా
లాజరును కూడా లేపాడు. గట్టిగా రెండు చేతులు హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఎలీషా డాడీ అభిషేకంలో ఎలీషా డాడీ యొక్క హల్లెలూయా చెప్పండి. మా డాడీ థామస్ గారి యొక్క హల్లెలూయా అది. మా డాడీ థామస్ గారి యొక్క హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆక్యుపై చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని తినాలి. దేవుడి యొక్క మర్మాలను గ్రహించాలి. ఇది రెండవ భాగం అండి. మొదటి భాగం వచ్చిన వాళ్ళు మరీ ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ పక్కన ఎవరైనా ఎగస్ట్రాల్ చేసిన వాళ్ళు ఎగస్ట్రాల్ చేస్తే వాళ్ళని కొంచెం వాళ్ళని గద్దించి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పండి. హల్లెలూయా. దేవుడి యొక్క మర్మాలకు అడ్డంకం ఆటంకం రానివ్వకుండా నేను ఇమ్మీడియట్ లో ఖచ్చితంగా నా ఎదురు కూడా గడియాలు పెట్టుకున్నాను. నేను చెప్పిన కరెక్ట్ టయానికి భోజనానికి వదిలేను. ఒక్క అరగంట వర్తమానం ఇస్తాను. ఆ తర్వాత 3 అవ్వకుండా ఎక్కడో అక్కడికి పంపించేస్తానని మాట ఇచ్చాను. ఈ క్రమం పాటిస్తే దేవుడు అనేక వందల మంది వేల మంది చనిపోవలసిన వాళ్ళు బ్రతుకుతారు. ఆత్మహత్యలు చేసుకోవాలని ఒక రోజు రాత్రి ఒక బిడ్డ ఇంటి దగ్గర అన్ని సామాన్లు పెట్టుకుని అర్ధరాత్రి మా అమ్మచారు ఇక్కడే ఆవిడ ఈ ఊరే పేరు చెప్పను పరుగులు తీసుకుని వచ్చింది. లోకంలో ఎన్నో చక్కగా హాయిగా ఉన్నతంగా తిరుగుతుంది. కానీ ఇంటికి వచ్చినప్పటికీ ఆ రోజు కనుక నేను లేకుండా ఉంటుంటే ఆవిడ చనిపోదు. ఆవిడ సాక్ష్యం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చినప్పటికీ చూడగలరు కింద మోకాలు వేసి ఏడుస్తున్నారు. ఆ బిడ్డ ఏడుస్తున్నప్పటికీ వెంటనే స్త్రీ కాబట్టి వెంటనే మా పాస్టర్ గారికి ఆగేశారు. హల్లెలూయా. వెంటనే ఇద్దరు కూర్చొని అక్కడ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు, నువ్వు వెళ్ళవద్దు, మౌనం ఉండమని చెప్పి వెంటనే తైలాభిషేకం రాత్రాయలు తీసుకొచ్చి ఆ బిడ్డ మీద అభిషేకం చేసి వెంటనే విడుదల పొందుకొని ఆ బిడ్డలో ఏ సమస్యలతో ఎన్ని సంవత్సరాలు చూడారో దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఆ బిడ్డ ఆత్మ రక్షించబడింది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. 78వ కీర్తన ఈరోజు 80వ కీర్తనలో మనం చదువుకున్నాము. అదేంటంటే కాపరి. ఏంటండి? ఎవరు కాపరి? ఇశ్రాయేలు కాపరి. చెవి యొక్కాలంట, అంటే చెవి పెట్టాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చెవి పెట్టాలి. చెవిగా అందుకే దర్శన గ్రంథం అని పిలువబడుతున్న ప్రకటన గ్రంథంలో కూడా చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళగా ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందో చూడండి. మందవలే యోసేపును నడిపించువాడా. యేసేపు అంటే ఏంటి అర్థం? హల్లెలూయా. హల్లెలూయా. కాలు జారిపోతుంది అనుకున్న సమయంలో దేవుడు నీ రెక్క పట్టుకుని పైకి లేపి బండ మీద నిలబెడతాడు. అదే యేసేపు అభిషేకం అంటే. చప్పట్లు కొట్టి పాపం చేసే అవకాశం దొరికినా పాపం చేయడం కూడా కాపాడింది. మంద కాపరి అయినా ఇశ్రాయేలు కాపరి అయినా ఏ విషయం అది? యేసేపును నడిపించిన వాడా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి దేవదూతలు తెలుసు, దేవతలు తెలుసు, దెయ్యములు తెలుసు, దురాత్మలు తెలుసు, పిశాచులు తెలుసు, చీకటి శక్తులు తెలుసు, అంధకార శక్తులు తెలుసు.
కానీ కొందరికే తెలుసు కెరూబులు అని. వాడి పేరు కూడా వాడు ఈ లోకంలోనికి వచ్చి ఈ భూమిని చీల్చుకుని పాతాళ లోకంలోనికి అట్టడికి బయలుకి వెళ్ళిపోయిన వాడు ఎవడో తెలుసండి? కెరూబు. రాళ్ళ మధ్యలో అగ్ని ఉండి అగ్ని రాళ్ళ మధ్యలో వాడు ఉండి 7 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎదుగుతూ 2 రెక్కలు కప్పుకుని 2 రెక్కలతో తన యొక్క క్రమాన్ని పాటించే దేవుని దేవదూతైన కెరూబువైన లూసిఫరు. కెరూబు వాడి స్థానం అక్కడ నుంచి తోసేస్తే భూమి చీల్చుకుని పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని వేల కోట్ల మంది వెళ్ళిపోయారు అలా హెచ్చించుకుని కోట్ల మంది వెళ్ళిపోయారు. గర్వము, అతిశయము, అహంకారము వెళ్ళిపోయారండి. కానీ వెళ్ళిపోయిన అందరూ ఎత్తు ఒక ఎత్తు, ఈ లూసిఫర్ అనేవాడు ఒక ఎత్తు. ఏమిటో తెలుసా? వీడు ఒక బడాయి, వీడు గుట్టు రొట్టు మొత్తం బట్టబయలు చేసిన గ్రంథం ఏదైనా ఉందంటే 1 యోబు గ్రంథము, 2 యెహెజ్కేలు గ్రంథం. చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అరిస్తున్నాను కదా, అరిచి కేకలేయాలండి. దేవుడి సన్నిధిలో కీర్తనలు కొట్టాలి. కీర్తనలు కొట్టకపోతే ఆల్రెడీ దురాత్మలు లేచి ధ్యానం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. అసలు డ్యాన్స్ దావీదు గారికి దేవుని స్తోత్రం. అసలు నాట్యం ఆడుతూ, అసలు నాట్యం ఎక్కడ ఆడారు ఆయన? మందసం వస్తుంటే ఎవరు నాట్యం ఆడుతుంటే పాప మహాత్ములే వస్తారు. మీకు అలాగా కిటికీ తీసి మేఘాలు ఏమనుకుంది? ఏదో అనుకుంది. వెంటనే జీవితంలో ఏమన్నాడు? గర్భాన్ని మూసేసాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు రోషం కలిగిన వాడు. హల్లెలూయా. అత్యున్నతమైన దేవుడు అండి. ఆయన గురించి మీకు తెలుసుకోవాలి. కెరూబుల మీద ఆశీనుడైన వాడా. ఎవరు ఆశీనుడయ్యారు? కెరూబుల మీద ఆశీనుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని గంటి వేసి అక్కడ ఒక క్రమం పెట్టాడు. నా దేవుడు క్రమమైన వాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు క్రమమైన వాడు, సత్యవంతుడు, సర్వసత్యవంతుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మందవలే యేసేపును నడిపించిన వాడా. ఈ చివరి దినములలో యేసేపును లేకపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈవెన్ ఒక్క సత్యం మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశీనుడైన వాడు, కెరూబు మీద ఆశీనుడైన వాడా, ప్రకాశింపుము. అంటే ప్రకాశం లేదా? లేదు. అందుకే ఇర్మియా గారు వచ్చారు. ఇర్మియా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇర్మియా అంటాడు, ఏమని? నేను బాలుడను. ఏమన్నాడండి? అప్పుడు దేవుడు ఏమంటారు? నేను బాలుడను అని అనవద్దు.
గిచ్చోడు అంటాడు, బలహీనుడిని నేను నీకు బలము లేని నేను నీకు ఎలా ఉపయోగపడతానని అంటే దేవుడు ఏమనిపించాడంటే గిచ్చోడా బలాఢ్యుడా చదవకూడదు అమ్మతో కూడా మనసారా కన్నీరు కాచే కన్న తల్లి హృదయమా, కన్నీరు హల్లెలూయా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనం చదవండి. యేసు వారి యొద్దకు వచ్చి యేసయ్య స్వయంగా వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి భయపడకుడి అని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీ యొద్దకు వచ్చారు బిడ్డ, మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? మళ్ళీ చదువు బిడ్డ, అమ్మగారు చదవండి. యేసు వచ్చారా? యేసు దగ్గరికి వారు వెళ్ళారా? అందుకే నువ్వు ఇక్కడికి రాకముందే నీ దగ్గరికి ఆయనే వచ్చి నిన్ను తోడుకు వచ్చిన వాడు ఆయనే ప్రభువైన యేసు. అదే సమయంలో మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ లేఖనం. అమ్మా, ఆ దినమున యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నారు. హల్లెలూయా. ఇప్పుడు కీర్తన 78:53వ లేఖనం చదవండి. అది ఇక్కడున్న సముద్రం ఏంటి, అక్కడున్న సముద్రం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ లేఖనం ముందు యేసు ఇంటి నుండి బయలు వెళ్ళి సముద్ర తీరమున కూర్చుంటాను. అప్పుడు బహుజన సమూహములు కూడి వచ్చినందున ఆయన తోడు ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దారిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెబుతూ వచ్చారండి. ఏమండి బిడ్డారా, ప్రభునందు ప్రియమైన దేవుని కుమార్తెలారా, కుమారులారా, దేవుని ఆత్మ ఎంత ప్రేరేపణ కలిగిస్తుందో చూడండి.
హల్లెలూయా. జనసమూహములు వచ్చేసారు. యేసయ్య వెళ్ళి వాళ్ళు పిలవల. ఈరోజు దేవుడి కను ఎంతో అద్భుతమైనటువంటి సందేశము, దేవుని వర్తమానము ఇచ్చి ఇక్కడికి ఆయన పంపించారు. ఈరోజు కొత్త కన్నులు కలగబోతున్నాయి. కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి కొత్త కిడ్నీలు ఇచ్చి పంపించబోతున్నాడు. హల్లెలూయా. అప్పులు వెంబడి అప్పులు, అప్పులు వెంబడి అప్పులు, అవమానాలు వెంబడి అవమానాలు, దుఃఖాలు వెంబడి దుఃఖాలు వెళ్ళిపోయిన వాళ్ళు కేరింతలు కొట్టుకుంటూ బెర్తులు వేసుకుంటూ తుప్పి లేడి పడే ఎల్లబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఈ అబ్బాయి పరిస్థితి చూస్తుంటే నాకేం గుర్తు వస్తున్నాయంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అమ్మా, దేవుని యొక్క మర్మాలను కూడా, దేవుని యొక్క రహస్యాలను కూడా ఆటంకపరిచే స్పిరిట్లు, హల్లెలూయా, హల్లెలూయా, వాటిని అదుపు చేయాలి అగ్ని దిగేదాకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ లేఖనం చదవండి. చదవండి అమ్మ, గట్టిగానే చెప్తున్నారా? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చే ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఏమన్నారు చూడండి, 27వ వచనం. మీ కుమారుడు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పునియ్యుదురు. అంతే. ఇక్కడికి వస్తున్న జనసమూహాలు అడిగితే తెలుస్తాయి. ఎక్కడో ఒకడు ఎవరో ఒక సోదరి విజృంభించేంత మాత్రాన అడిగిపోయి అదెత్తిపోయి ముసుకేసుకుని పడుకునే అభిషేకం కాదు ఇది. ఇది దహించు అగ్ని అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మొత్తం 3 డిగ్రీలు సాధించాడు ద్రాక్షారామ. వాడు ఆటోని తీసుకొచ్చారు. అప్పటికి నాకు ఇంకా వివాహం అవ్వలేదు. 2 చేతులు కట్టేసారు, 2 కాళ్ళు కట్టేసి ఆటోని తీసుకొచ్చారు. అప్పటికి మా పాత ఇల్లు ఉండేది, నొరవరకు ఒప్పుకుంటుంది. ఈ రోజు అది పెళ్లి చేసుకుని శుభ్రంగా పిల్లలు కట్టుకుని శుభ్రంగా రోడ్ దారిలో ఒక బిల్డింగ్ కట్టుకుని ద్రాక్షారంలో సూపర్ బతుకుతున్నాడు వాడు. హల్లెలూయా. నొరవలు కలుపుతూ వచ్చాడు వాడు. వాడికి రాగానే వాడిని అట్లా వదిలేసి కూడా వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేశాక లాస్ట్ లో అగ్ని అభిషేకం తీసుకుని అభిషేకాన్ని రిలీజ్ చేయగానే వాడు మామూలు మనిషిగా మారిపోయాడు, మానవత్వంతో నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మలతో ఉన్నవాడు దురాత్మల నుండి విడుదల పొంది మానవాత్మలతో, హల్లెలూయా. అందుకే నేను నెలకు ఒకసారి విడుదల పరిచర్య పెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నెలకు ఒక్కసారి విడుదల పరిచర్య ఎందుకు పెడుతున్నానంటే అచ్చం చాలా డేంజరస్ అండి, చాలా ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు వింటే, వాక్యం అర్థమైతే
నీకు సాతానుని జయించగల శక్తి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి సాతాను ఓడించే శక్తి? ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా కాదాలి చెప్పండి. హల్లెలూయా. చూడండి, అదే 12వ అధ్యాయంలోనే 29 చదవండి బిడ్డారా. ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఎవరి చూసారా ఎంత చక్కటి వచనము? ఇంకేమైనా అర్థమైందా? నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఇక్కడ అసలైన శిశులైన ఒరిజినల్ మర్మం పట్టడం చేశారు. మర్మాన్ని విప్పారు, అంటే మర్మాన్ని తెలియజేశారు. నీ కూడా మర్మము, నీ కూడా సర్వ సత్యము తెలియజేశారు. బలవంతుడు అంటే ఎవరు చెప్పండి? బలవంతుడు అంటే మన ప్రాణ ఆత్మ శరీరము కలిగిన ఈ శరీరమే బలవంతుడు. మొట్టమొదట మనకి శత్రువు ఎవరంటే మన శరీరమే. మన శరీరము కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్న శరీరము. ఈ శరీరము మొదట బలమైనది. దీనిలో ఆ బలములో ఒక ఇంటికి పోలిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుని బంధింపని ఎడల ఆ బలవంతుని ఇంటిలో సొచ్చి, ఇంటిలోని కంటే హృదయ గడప, హృదయ అంతరంగంలోనికి, హల్లెలూయా, నీ హృదయము అతి ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము వ్యాధి గలదంట. వ్యాధి అంటే పిల్లరా, వ్యాధి వేరు, రోగం వేరు. రోగం వస్తే తగ్గిపోతుంది, వ్యాధి వస్తే తగ్గే ప్రసక్తి ఉండదు. వ్యాధి వ్యాపిస్తుంది, ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. కుష్టు వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, ఇంకా చెప్పండి, క్యాన్సర్ వ్యాధి, ఇంకేమన్నా చెప్పండి, మానసిక వ్యాధి, ఇంకేమున్నాయి? ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటుంటాయి ఒకరి నుండి ఒకరికి. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఈ వ్యాధులు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒత్తిడి తక్కువ 39 దెబ్బలు భూప్రపంచం మీద ఆకాశానికి భూమికి నట్టబడిన మధ్యలో వేలాడుతూ ఆయన వేలాడే ముందు 39 దెబ్బలున్నారు ఆయన. ఎందుకంటే 39 వ్యాధులకు ఎప్పటికీ మందులు కనిపెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యేసయ్య ఆయన ఒక్కొక్క వ్యాధిని ఒక్కొక్క దెబ్బ, కరోనా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. వెళ్ళారా? నేనేం మర్చిపోలేదు, టైం చూసాను. ఇక్కడ కరెక్ట్ గానే వెళ్తున్నాను, పాయింట్లోనే ఉన్నా. నా పక్షమున నుండని వాడు విరోధి.
ఆయన పక్షముగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆయన మాత్రమే సేవిస్తాడు, ఆయనను ఆరాధిస్తాడు. శిష్యులందరూ పారిపోయారు తిరిగితనంతో. రొట్టెలు తిన్న వాళ్ళు, చేపలు తిన్న వాళ్ళు, యేసయ్యతో నడిచిన వాళ్ళు, యేసయ్యతో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రహస్యాలన్నీ, 2వ రాకడ కూర్చున్న రహస్యాలన్నీ అడిగారు. ఆ తర్వాత ఎన్నో సంగతులు గ్రహించుకున్నారు. కొన్నాటినేమో గ్రహించుకోలేకపోయారు. మనుష్య కుమారుడు హింసింపబడి, ద్వేషింపబడి, ఎలువేయబడి, కొట్టబడి, తున్నబడి, సిలువ వేయబడి 3 దినములైన పిమ్మట ఆయన లేపబడతారు అని ఆయన చెప్తే ఈ దేవాలయాన్ని అని అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. రూపాంతరం కొండ అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. మీకు బాగా జాగ్రత్తగా అందరూ చాలా మంది క్రైస్తవ బిడ్డలు క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు కనుక తెలియజేసే సత్యం ఏంటో తెలుసా? భూమి మీద ఉండగానే శరీరము తెల్లని మహిమలాగా మారిపోయిన వ్యక్తి పేరు మోసే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ముఖము చూడడానికి భయం వేసి ఇశ్రాయేలు అందరూ ఏమనుకున్నారంటే మోసే గారి ముఖం మీద ముసుగేసేవారట. అప్పుడు ఆయన మాట్లాడేవారట. తర్వాత మరొక దేవతనుడు రూపాంతర కొండ మీదకి వచ్చేసారు. డైరెక్ట్ గా దిగుతున్నారు పరలోకం నుండి. కొట్టండి చెప్పండి. అక్కడ 25వ వచనం చూడండి, చదవండి. 25వ వచనం చదవండి. 12:25. ఆయన వారి తలంపును గుర్తించి ఆత్మల వివేచనలతో గ్రహించి వారితో ఇట్లాగిన తనకు తానుగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. ఆగండి అక్కడ పెట్టారా? ఇల్లు అంటే, పట్టణము అంటే భూ సంబంధమైనవని అనుకుంటున్నారేమో. వాక్యము లోగోస్ అంటే పైనున్న వచనాలన్నిటినీ లాటిన్, గ్రీకు, అరబిక్ భాషలో లోగోస్ అంటారు. ఆ వాక్యము లోతుల్లోనికి వెళ్ళి లోతైన జలములలో కొంతమంది ఏమో కరెక్ట్గా వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, కొంతమంది ఏమో రాలేదు కూడా దాంట్లో కలిపేసి అది చాలా చాలా అద్భుతమైన పాట. అది లోతైన అది రావాలి, అది రావాలి బిడ్డ. నీకు లోతైన జన్మలోనికి, లోతైన మరణాలలోనికి, లోతైన ఆత్మలోనికి వెళ్ళిన తర్వాత చివరిగా తేలే ఫలితాలు ఏమంటే లోపములు. పక్కతో చెప్పండి, నాలో ఉన్న లోపాలు, లోపములు. హల్లెలూయా. లోపము వేరు,
స్తోత్రం చెప్పండి. లోపల బియ్యము ఈ కాదండి. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు తెలుసా. మనమైతే నిజంగా ఇర్మియా అంటాడు దేవుడు, ఏమంటాడు, నువ్వు బాలుడు అని అనుకోవద్దయ్యా, పెళ్ళగించడానికి ఎరగొట్టడు. ఏం చేయాలి? నాటుడను. ఇట్లా మాట్లాడుతూ నేనే నిన్ను పంపుచున్నాను. మాట్లాడు, బాలుడుగా అనుకోకు. హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి సరిగ్గా ప్రార్థన చేసుకుంటారని మోకాలు వేస్తారు. ప్రార్థన చేయడానికి మోకాలేసి మోకాలు మీద ప్రార్థన చేయగానే హల్లెలూయా ఎంత బాగుంటుందో, భలే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనని రెక్కతో పాటు ఆరాధనని రెక్క కూడా ఉండాలి. ఈ రెండు రెక్కలు ఉంటే మరణానికి ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మనందరి ఆనందం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మనందరి ఆనందానికి రావాలంటే మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకాలి. వెతికే అనుభవం కావాలి, వెతికేవారు కావాలి. ఎక్కడున్నారు వెతికేవారు? ఇక్కడే ఉన్నారు వెతికేవారు. ఒకటి చెప్పచ్చు. హల్లెలూయా. 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 దేవుణ్ణి చూద్దామని అనుకుంటున్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి యేసయ్యకు స్తోత్రం చెప్తామా? నిజంగా సముద్రం వల్ల ఉంది. సముద్రం కార్యక్రమం ఇలా 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 ఇలా. హల్లెలూయా. 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 ఎంతో ప్రేమ, ఎంతో జాలి నాపై నీకు పరిశుద్ధాత్ముడా. ఎంతో ప్రేమ, పరిశుద్ధాత్ముడా. మురికి వాడను, నీచమైన వాడను, చప్పట్లుగా కొంతమంది ఇక్కడ కూడా చూడటమే, ఇక్కడ కూడా చూడటమే. పక్కన కొడతారే చప్పట్లు, నేను కొట్టగలదు. చప్పట్లు కూడా చూడటమే. నవ్వుతారండి. హల్లెలూయా.
ఇక్కడ నేను చెప్పిన సీసీ కెమెరాలు కాదు, అసలైన సిసలైన సీసీ కెమెరా పై నుండి చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీసీ కెమెరా చూస్తూ ఉంది పై నుండి. ఆ సీసీ కెమెరా చూడగానే యోనా అనుకున్నాడంట, బాబా నినివే పట్టు మాత్రం ఎక్కడికైనా వెళ్తున్నావు కానీ తర్షీషుకి బయలుదేరాడంట. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది చాలా కాలం నుండి దేవుని సేవ, దేవుని సువార్త, దేవుని ఆత్మ చేత పట్టబడి, దేవుని యొక్క మంట చేత రగిలించబడి, పరి సంబంధమైన భూలోకానికి కాకుండా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను రుచి చూసి ఐక్య విచారాలు చేద్దాం. ఈ భూలోక సంబంధమైనటువంటి వేదనలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అప్పులు, ఊరికి దాంట్లో ఉరుగుతూ పడిపోయి కుప్పకూడిపోయి ఇక నేను లేవలేనేమో అని అనుకుంటున్నాను. నీతో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? సాతానా, అతిశయపడకు, కింద కడిగను పైకి లేవలేను. చెప్పండి చెప్పండి, సైతానా నా వైపు కళ్ళు పూసి చెప్పండి. అదే రాజా, అదే రాజా, పొరపాటు అదే సమయంలో పక్కన కలిసి చూసేది కాక అదే రాజా ఆపలేము. అదే రాజా, అందుకే ఎక్కువ కళ్ళు పూసుకొని అలవాటు అవుతుంది నాకు జీవితంలో. అదే రాజా, ఎందుకంటే ఇట్లా వాకింగ్ చూసి చెప్తున్నాను, అయ్యో నా ఇంటి చూసి వాకింగ్ చేస్తున్నాను. కానీ ఇద్దరు ముగ్గురు లైవ్ నా దగ్గర వచ్చింది. అందుకని ఇంటి దగ్గర కావాలి నాయన అని చెప్పి శుభ్రంగా కళ్ళు మూసుకుని ప్రసవం చేసినంత ఉత్తరం లేదని. అదే నాకు అప్పుడు ఎవరు జ్ఞాపం వచ్చారంటే ఆ జ్ఞాపం వచ్చారు దేవుడి గారు. ఎవరు జ్ఞాపం వచ్చారండి? దేవుడి గారు. తెలుసా? కొంతమంది తెలియకుండా తెలిసినట్లుగా. అదే చెప్పండి. ఎవరు లేక కొద్దిగా తాగు. అదే వచ్చని మాట చేసిన మాట అయితే మనసు అంటారు. ఎవరు లేక ఎట్లా అంటారంట? నేనున్నాను. హల్లెలూయా. అది
వచ్చేయాలి అనుకుంటా, వచ్చేయాలి. వచ్చే కానీ ఏసైతో ఏం చెప్తాను, అలా కుర్చీ ఇచ్చారు, నాకు కుర్చీ హల్లెలూయా. అస్సలు కుదరదు, నా సరిహద్దుల్లో సమాధానం లేదు, నా పంటికి పని కాని, కంటికి పులుపు కాని, ఒంటికి ఆరోగ్యం కాని, ఇట్లా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, విశ్వాసం అంటే నడిచిరా, విశ్వాసం అంటే కదిలిరా. విశ్వాసం అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను పైకి నిలబెడతాది. నీలో ఉన్న విశ్వాసానికి పని చెప్పు, గట్టి నమ్మకంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు మనుషులు నమ్మకం, ఇన్నాళ్ళు ఎవరి మీద ఆయుధాల మీద ఆధారపడ్డావు, వాటి మీద ఆధారపడ్డావు, ఎదుటి వారి మీద ఎక్కడెక్కడ ఆధారపడుతూ వచ్చావు. ఒకే ఒక ఆధారం, నేను ఆధారపడితే యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక పాట రాసుకున్నాను, ఇందాక పాడింది నాదే పాట, ఇప్పుడు పాడుతున్న కూడా నాదే పాట. అడిగినవన్నీ ఇచ్చావు, అడగనివన్నీ ఇస్తున్నావు, నీకే స్తుతులయ్యా. నీకే ప్లీజ్ స్టాండ్ అప్ అన్నా, ఇంగ్లీష్లో చెప్పాలి. అలా అనుకున్నావా, దేవుడు ఫలం పట్టు మాత్రం చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెడీగా ఉన్నారా? తక్కువ చెప్పండి. ఈరోజు మన అద్భుతాలు చూడబోతున్నాం. ఈరోజు మనం విజయాలు చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా 10 నిమిషాల్లో ఇంటికి ముగించబోతున్నాం. ఎగ్జాక్ట్లీ నమ్ముతున్నాం. 5 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆరాధన చేయాలని ఉంది? ఎలా ఉందంటే గేదెలు మీకు ఆవులు ఇలా తిరుగు. నీ శ్రమలో దేవుడు తప్పగా విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కొంతమంది ఇలాగా గమనిస్తుంటే ఒక ఆవిడ ఎంతసేపు కథలు, ఎంతసేపు ఇంటిగా ఉండిపోయి ఈ కళ్ళు ఎవరికో చూసినా ఏడ్చి 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 ఏం చదివించా అక్కడే ఉన్నా. అవే పనులు, అవే ఇల్లు, అదే అప్పు, అదే తెగలు, అదే రోగం. యేసు రక్తం వస్తే మొత్తమంతా కుక్కట వేలతో ప్రయోగించగలిగాడు. సమర్థుడు, సమర్థుడు.
నా యేసయ్య సమర్థుడు. పక్కోలు వినబడాలి. అదే పాపినైన నన్ను ప్రేమించవయ్యా, కష్టాలన్నిటినీ భరించినవయ్యా, పాపినైన నన్ను ప్రేమించవయ్యా, అన్ని పోయాయి, చేరిపోయింది, ఇల్లు కుటుంబాలు విచ్చిన పడిపోతూ వచ్చాయి, అంతా అయిపోయిందిరా బాబు అనుకున్నప్పటికీ ఉన్నట్టుండి ఏంటి ఏంటి మహిమ, ఏంటి కృప, ఏంటి సువాసన, అదే మరి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిర్యానీ వండుతున్నప్పుడు దాంట్లో వేసే సరుకులన్నీ కలుపుతున్నప్పుడు అవుతుందిరా మరి వాసన. హల్లెలూయా. హైదరాబాద్ దమ్ బిర్యానీయా, అమ్మూరు దమ్ బిర్యానీయా, ఏ ఊళ్ళో బిర్యానీ ఆ ఊళ్ళో బిర్యానీయా స్పెషల్. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? అడిగినవన్నీ ఇస్తాడు, అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాడు. తప్పకపోతే మాత్రం భలే చేస్తున్నాడు. చదువుకునేది ఎవరు అమ్మగారు చేస్తాను మీకు ఫోటో అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత శబ్దం ఏంటి? తర్వాత శబ్దం తీర్పు నుండి నన్ను వినండి, తీర్పు నుండి నన్ను తప్పించినవయ్యా, మరణ పరిమళన్నీ తొలగించినవయ్యా, మంగళసూత్రాలు కాదు, సన్మాన సూత్రాలు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆందోళన కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసతుమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ రుచోమా అమృతగమయ. ఓ విశాంతి విశాంతి విశాంతి. అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు దేవుడా, శాంతి స్వరూప శాంతి స్వరూప దేవుడా, నీకే స్తోత్రమయ్యా. ఇదే మాట
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఏ ఒక్కరు వెళ్ళలేడు తండ్రి యొద్దకు. నేనే ద్వారమైన యేసయ్యకు. ఇలా పెట్టి చెప్పండి ఒకసారి. హల్లెలూయా! అడిగినవన్నీ ఇచ్చావు, అడగనివన్నీ ఇస్తున్నావు నీవే. నా ఎదురుకుండా ధ్యానివన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నా నీకే నా స్తుతులయ్యా. ధన్యవాదాలు నీకే. కూర్చోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు తన హృదయ అంతరంగాలలో 2 తలంపులతో ఆలోచిస్తూ వచ్చారు. పాపాన్ని క్షమించాలి, పాపానికి శిక్ష కూడా ఇవ్వాలి. పాపాన్ని క్షమించాలి, మానవులు చేయబోతున్న పాపాలను క్షమించాలి, శిక్షించాలి. ఆ పాపాలు చేస్తూ ఉన్న మానవులందరినీ రక్షించాలి, క్షమించాలి. ఈ 2 పనులు కూడా, ఈ 2 తలంపులు కూడా యెహోవా దేవుడి హృదయాంతరంగంలో ఉన్నాయి. యోబు గ్రంథంలో వచ్చే వారం త్వరగా మీరు వస్తే యోబు గ్రంథము ద్వారా మర్మాలు మీకు బహు స్పష్టంగా మీకు బోధింప చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందాక 74వ కీర్తన 1వ వచనం చదవండి. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వమును సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకొనుము. చూడండి ఎంత ప్రార్థన చేస్తున్నారు. నీ కోపము పొగరాజుచున్నది, నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన. విమోచన అనే పదములకు అర్థం ఏమిటండి? ఆ పదానికి అర్థం ఏంటి తెలుసా? విడుదల. రెండవది వకీలు, నీ పక్షంగా వాదించడానికి వచ్చిన వాడు. నీవు న్యాయవంతుడివి, నీకు శిక్ష ఏమీ లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేయడానికి విమోచన, విమోచకుడు. హల్లెలూయా. అందు గురించి ఆయన చెప్పిన మాట, విమోచించే పని
దేవుడే చేసుకున్నాడు. ఎలాగంటే ఆయనలో ఉన్న జగతైక కుమారుడైన ఏకైక అద్వితీయ కుమారుడిని తమను చేసిన సృష్టి కొరకై యజ్ఞమవ్వడానికి ఆ యజ్ఞమైన ఆ దేవుడు త్రియేక దేవుడైన సత్య స్వరూపి అయిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ప్రపంచంలోనికి నట్ట నడుమన పుట్టి 3 రోజులు సమాధిలో పెట్టబడి 3వ రోజున తెల్లవారుతూ ఉండగా ఆదివారమున పునరుత్థానుడై ఆయన పట్టణంలో ఆయన శిష్యులు ఎక్కడెక్కడో దాక్కుని ఉండగా ఆయన మహిమ దర్శనము ప్రత్యక్షమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో అధికారము వచ్చింది. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి మీరు చేసినని అడగగా పేతురు గారి నుంచి పరిశుద్ధాత్మ దేవుడితో నిండిన వాడై ప్రజలు అధికారులారా విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేవనగా మీరు సిలువ వేసినట్టు దేవుడు లేపినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు. ఇక్కడ ఆగాలి. అబ్బాయి సంఘం అండి, నాది హోచాల్చు సంఘం అండి, నాదేం పెంచుకోని సంఘం అండి, మేమేమోనండి రోమన్ కేథలిక్ సంఘం అండి. మాదండి బాబు మా యజ్ఞం ఉంటాయి కదండి, మా అండి బాబు సంపూర్ణ సంఘం అండి. తెల్ల బట్టలు వేసుకునండి, ఎప్పుడు మేము తెల్ల బట్టలు తాగలేదు. మా సంఘం ఉండదండి, భాషలు ఉండదండి, ఎగరటం ఉండదండి, గొంతులు ఉండదండి. మా సంఘం ఉండండి అసలు డ్రొమ్మే ఉండదండి. మా సంఘంలో రండి ఆయుధ్యాలన్నీ ఉంటాయండి. మా సంఘంలో రండి అన్ని భాషలు ఉంటాయండి, స్వస్థతలు ఉంటాయండి, మార్చకారాలు ఉంటాయండి. ఎన్ని శాఖలు, ఎన్ని మాటల మధ్యలో ఒక్క ఆత్మ ఎలాగా పరలోక రాజ్యం వెళ్ళగలదు. ఆ గడప దగ్గర ఆగిపోయారు. ప్రశ్నల వర్షమని గడప దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు సమస్త ప్రశ్నలకు పరిష్కారమే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా బిడ్డ? తండ్రి పైన దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడి స్థానంలో రక్త మాంసాలు ధరించుకుని అవతారం ఎత్తి, ఏమెత్తి అవతారము దశాపన్నెండు అవతారాలు పైన కల్కి అవతారాల కంటే ముందు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన గొర్రె పిల్లగా అలా జరిగిపోయాడు. సిలువ వేయబడ్డాడు. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము.
సాక్ష్యాన్ని సమయం సిద్ధపడండి అని చెప్పి నేను ఎవరైనా సాక్ష్యము చెప్పాలండి అన్నవాళ్ళు తప్పక మీరు సాక్ష్యము చెప్పవచ్చును. అది కూడా ఎలా ఉండదంటే పర్సనల్ అరచేయడం తప్ప మోరా లేకపోతే మెంబర్ ఇలా ఉండకూడదు. మరి పొద్దున్న లేచారంటే మరి మాట్లాడుకోవడం అదేంటే అదే పోలీసు ప్లేసంటే పైకి నుంచి అలా పడుతున్నప్పటికీ అది వచ్చేసిందండి. తర్వాత మళ్ళీ మామూలుగా మరి ఏంటంటే మాకు నామం చేయాలంటే తాము చేసేది మరి 3 సేపలు తీసుకున్నాను బాబు. దాంట్లో ఏ జరగడో తెలియలేదు. మరి అదే కట్టినప్పుడు మరి దాంట్లో వస్తున్నప్పుడు మరి ఎవరు మరి నాకు ఏంటి కంపెనీ అంతానే ఏ ఊరు చూసారు, మీతో ఏం మాట్లాడారు, దేవుడు ఏ అద్భుతం జరిగింది, అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది అది నేర్చుకోవాలి. ఇక్కడ ఉద్యోగం భూమి మీద ఉద్యోగం ఇవ్వాలంటేనే ఒక సిస్టమ్ నడుస్తుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఫండమెంటల్స్ ఉంటాయి. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. అలాగనే దేవుడి దగ్గర దీవెనను పొందుకోవాలంటే నీకు ఒక క్రమం కావాలి. అది ఉపదేశ క్రమమై ఉండాలి. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మామూలు ఆశీర్వాద ప్రార్థన కాదు. ఇంతవరకు దేవుడు నడిపించిన దేవుడు, మంచి వాతావరణం ఇచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకున్నామా? అన్ని చేయగలుగుతాడు. ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. ప్రార్థన సింపుల్గా వెళ్ళిపోలే చేస్తాడు. అది కూడా సాధారణంగా లేచి మోకాలు వచ్చి చేసేయా నాతో మాట్లాడేదయ్యా. ఉదయకాల ఆరాధన ద్వారా మాట్లాడేదయ్యా. అయ్యా నాతో నువ్వు మాట్లాడావు. నిజంగా నా ఇంట్లో ఎన్నో సమస్యలు, నా ఒంటిలో ఎంతో బాధ ఉంది, నా కుటుంబంలో నెమ్మదనేది లేదు చాలా కాలం నుండి. యేసయ్య నన్ను క్షమించవా తండ్రి. నీతో మాట్లాడుకునే భాగ్యం ఇచ్చావు తండ్రి. నన్ను విడిపించుటకు వచ్చిన వాడా, ఏ పార్టీ దానను, ఏ పార్టీ వాడనయ్యా. వెండి బంగారాలు మనతో లేవు. శిలువ వేసిన ఆ ముగ్గురి యేసుక్రీస్తున్నా ఒకటే. ఏదో అనుకుంటున్నామన్నా, దేవుని ఆత్మకు దురాత్మకు తేడా ఏంటో తెలుసా? దురాత్మ ఎప్పుడు అది చాలా గలిబిలి చేస్తుంది, అది చాలా అల్లరి చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన ఆరాధనకు కర్త. ఆయన సువార్త చేయించే దేవుడు. క్రీస్తు యేసుని ప్రకటిస్తాడు. ఇంకా చాలా క్షుణ్ణంగా, చాలా వివరంగా మీకు చెప్పాలని ఆశ ఉంది, కానీ టైం లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి గురించి, మిగతా లోక సంబంధమైన ఆత్మలన్నిటి గురించి రాబోతున్న వారాలు చాలా సవివరంగా వివరించబోతున్నాను. ఎవరిని సభకు ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి, ఆరాధనను బట్టి, ఈ మధ్యలోనికి రాగానే నేను వచ్చాను. చాలా మందితో దేవుడు మాట్లాడారు, చాలా మంది దేవుడు తాకారు, దేవుని బిడ్డలారా విడుదల పొందుకున్నారు. కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం రారు. అది సాతాను సేవ. ఎక్కడ సాక్ష్యం లేదో, ఎక్కడ సాక్ష్యం ఉండదో,
అది సాతాను సేవ. ఇది సాతాను సేవ కాదు, ఇది దేవుడి ఏర్పాటు చేసుకున్న పరిచర్య. ఇది పంట సందులు పావురేమో పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చి ఉన్నది. ఇదిగో దేవుని స్వరము నేను ఆదరిస్తుంది. నీ కుమార్తెలు ఎవ్వరు సహాయం చేయకపోయినా, నీ కుమారుడు ఎవ్వరు సహాయం చేయకపోయినా, ఒక చేయవచ్చుంది. ఆ చెయ్య పేరు దక్షిణ హస్తం. నజరేయుడైన యేసుక్రీస్తు హస్తం వచ్చి నీ నడుము నొప్పిని ఇప్పుడే మూడుతుంది. ఇప్పుడే లక్ష్మీ బిడ్డ, నీ పేరు లక్ష్మీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచి నిలబడు, ఇప్పుడే నిన్ను తాగుతున్నాడు. పార్వతి, ఇప్పుడే లేచి నిలబడు, ఇప్పుడే నిన్ను తాగుతున్నాడు. అరుణ, ఇప్పుడే ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచి నిలబడి, ఇప్పుడే నిన్ను గొప్ప విడుదలపోతున్నాడు. దుర్గా, శివా, ఇప్పుడే లేచి నిలబడు. దేవుడి నిన్ను స్వస్థపరిచి విడుదల ప్రకటించబడుతున్నాడు. అద్భుతం చేస్తున్నాడు. పేర్లు ప్రతిపించిన వారు లేచి నిలబడినట్లయితే మనందరినీ దేవుడు అనుభవించి తాగుతున్నాడు. ఆయన మాత్రమే నిన్ను ముడుతున్నాడు. పద్మ, లేచి నిలబడి బిడ్డా, నీతోనే దేవుడు ఒక అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. దేనితో పోరాడావు, దేనితో అయితే యుద్ధం చేసావు, జయించలేకపోయావు, ఆ జయ జీవితం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. విడుదల ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి భయములన్నిటి నుంచి విడుదల. యేసుక్రీస్తు అధికార నామములో ప్రార్థించి పొందుకున్నారు తండ్రి. అందరూ ఆమేన్ చెప్తారు. ఇంకొకసారి ఆమేన్. ఈ మధ్యలోనికి సమయం ఆనుకులు పెడుతూ ఉండగా మీలో ఎవరైనా సాక్షి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎదరకు వచ్చి సాక్షి ఇవ్వని బిడ్డారా. ఊరి పేరు, మీ పేరు చెప్తే చాలు. అసలు మీతో మాట్లాడారు, ఏం చేశారు దేవుడు, అది చాలా సింపుల్గా చెప్పాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా చాలా సమయం ఉందనుకున్నారేమో, సమయం చాలా తక్కువ. నేను మూడింటికల్లా ఇంటికి పంపించేస్తానన్నాను. 3:20 ఫర్దర్గా మీదే ఆలస్యం. God bless you. తర్వాత సాక్ష్యం ఇస్తాను అని లేచి వస్తే అది బాగుంటుంది. ఇప్పుడే సాక్ష్యం ఇవ్వాలి ప్రేరేపించబడితే సాక్ష్యం ఇవ్వడానికి కష్టాలు బాధలు చెప్పకండి. కష్టాలు బాధలు చెప్పద్దు. దేవుడు ఏం చేశాడో అది మాత్రం చెప్పడానికి. ఎవడో ఇప్పుడు కూడా కోపంగా ఉన్నవారు కూడా ఉంటారా? కోపానికి మాత్రం కోపాలు, తాపాలు, అవరణాలు, అలిగే సెక్షన్ అంతా పోయింది. ఇప్పుడు సెక్షన్ అంతా టైల్సే, ఎలాంటి గోత్రములే. గోత్రం చెప్పండి.
పాట? అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకే నా స్తుతులయ్యా, బంగారు యేసయ్యా. అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ దేవుడి యొక్క రహస్యము లూసిఫర్ గారి సైతం గారికి తెలుసు. దేవుడి యొక్క రహస్యం ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడు కొనియాడబడితే, దేవుడి ఆరాధించబడితే పరలోకము భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. అందుకని ఆడు ఆరాధన అంతా కబ్జా చేసేసాడు. ఆరాధన అనేది ఆడు తీసేసుకున్నాడు. మీరు గమనించాలి, చాలా మంది ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన ఈ లోకంలో ఉన్న ఆరాధన, కానీ మన ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి 2 నియమాలు. ఒకటి పాప నియమము, 2 ఆత్మ నియమము. పాప నియమము, ఆత్మ నియమము 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని విడత చేయాలంటే అర్జునుడికి ఎవరు రావాలంటే రావాలా? 2 అంచులు గల ఖడ్గము దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈరోజు పై నుండి పరలోక శిశు కెమెరా చూస్తుంది. నువ్వు కానీ కదిలి దేవుని ఆరాధన చేస్తే, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే దేవుడి ప్రతిఫలం. చూసారు ఎంత విశ్వాసం ఉందో? ఎంత వాక్యం తెలుసుకోండి, ఎంత మర్మాలు దగ్గర చూసారండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని పాడాలి. నేను మళ్ళీ అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకే నా స్తుతులయ్యా, అడిగినవన్నీ ఎవడో ఇప్పుడు కూడా కోపంగా ఉన్నవారు కూడా ఉంటారు. కోపానికి మాత్రం కోపాలు, తాపాలు, అవరణాలు, అలిగే సెక్షన్ అంతా పోయింది. ఇప్పుడు సెక్షన్ అంతా టైల్సే, ఎలాంటి గోత్రములే. గోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి పాట? అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకే నా స్తుతులయ్యా, బంగారు యేసయ్యా. అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ దేవుడి యొక్క రహస్యము లూసిఫర్ గారి సైతం గారికి తెలుసు. దేవుడి యొక్క రహస్యం ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడు కొనియాడబడితే, దేవుడి ఆరాధించబడితే పరలోకము భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. అందుకని ఆడు ఆరాధన అంతా కబ్జా చేసేసాడు.
ఆరాధన అనేది ఆడిది చేసుకున్నాడు. మీరు గమనించాలి, చాలా మంది ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన ఈ లోకంలో ఉన్న ఆరాధన, కానీ మన ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి 2 నియమాలు. ఒకటి పాప నియమము, 2 ఆత్మ నియమము. పాప నియమము, ఆత్మ నియమము 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని విడదీయాలంటే అర్జునుడికి ఎవరు రావాలంటే దుగ్గు రావాలా? 2 అంచులు గల ఖడ్గము దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈరోజు పై నుండి పరలోక శిశు కెమెరా చూస్తుంది. నువ్వు కాని కదిలి దేవుని ఆరాధన చేస్తే, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే దేవుడి ప్రతిఫలం. చూసారు ఎంత విశ్వాసం ఉందో? ఎంత వాక్యం తెలుసుకోండి, ఎంత మర్మాలు దగ్గర చూసారండి. హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా. అందుకని పాడాలి. నేను మళ్ళీ అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకే వస్తువులయ్యా. అడిగినవన్నీ ఎంతసేపు కథలు, ఎంతసేపు ఇంటిగా ఉండిపోయి ఈ కళ్ళు ఇంట్లో చూసిన ఏడ్చి 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 ఏం చదివించా? అక్కడే ఉన్నా అవే పనులు, అవే ఇల్లు, అదే అప్పు, అదే తెగలు, అదే రోగం. యేసు రక్తం వస్తే మొత్తమంతా కూకుట వెలుతో ప్రయోగించగలగడు. సమర్థుడు, నా యేసయ్య సమర్థుడు. నా యేసయ్య సమర్థుడు. పక్కోలు వినబడాలి. అదే పాపినైన నన్ను ప్రేమించవయ్యా, అంతా అయిపోయిందిరా బాబు అనుకున్నప్పటికీ ఉన్నట్టుండి ఏంటి ఏంటి మహిమ, ఏంటి కృప, ఏంటి సువాసన, అదే మరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిర్యానీ వండుతున్నప్పుడు దాంట్లో వేసే సరుకులన్నీ కలుపుతున్నప్పుడు అవుతుందిరా మరి వాసన. హల్లెలూయా. హైదరాబాద్ దమ్ బిర్యానీయా, అబ్బూరు దమ్ బిర్యానీయా? ఏ ఊళ్ళో బిర్యానీ, ఆ ఊళ్ళో బిర్యానీయా స్పెషల్. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా?
అడిగినవన్నీ ఇస్తాడు, అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాడు. తప్పదు కొట్టమంటే మాత్రం భలే కొట్టేస్తున్నాడు. ఎవరి ప్రార్థన అమ్మగారితో చేస్తాను అయిపోతుంది, కూటం అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత శాసనం ఏంటి? తర్వాత శాసనం తీర్పు నుండి నన్ను ఉండండి, తీర్పు నుండి నన్ను తప్పించినవయ్యా, మరణ పరమలన్నీ తొలగించినవయ్యా. అబ్బా బాగా పడుతున్నారు. నీకు లభించి నీరు తెచ్చుకుందునే, అన్నిటికంటే నిన్నగా ఆదరించావయ్యా, అన్నిటికంటే నిన్నగా ఆదరించావయ్యా. సీరియస్గా పాడుకుంటారు. నీకు ప్రభు సూత్రాలు, మంగళసూత్రాలు కాదు, సన్మాన సూత్రాలు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆందోళన కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసతుమా సద్గమయ తమసుమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతగమయ. ఓ విశాంతి విశాంతి విశాంతి. అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు దేవుడా, శాంతి స్వరూప, శాంతి స్వరూప దేవుడా, నీకే స్తోత్రమయ్యా. ఇదే మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఏ ఒక్కరు వెళ్ళలేని తండ్రి యొద్దకు నేనే ద్వారము యేసయ్యను. ఇలా పెట్టి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడిగినవన్నీ ఇచ్చావు, అడగనివన్నీ ఇస్తున్నావు నీవే. నా ఎదురుకుండా ధ్యానివన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇస్తున్నా నీకే నా స్తుతులయ్యా. ధన్యాలు నీకే. హల్లెలూయా. కూర్చోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు తన హృదయ అంతరంగాలలో 2 తలంపులతో ఆలోచిస్తూ వచ్చారు.
పాపాన్ని క్షమించాలి. పాపానికి శిక్ష కూడా ఇవ్వాలి. పాపాన్ని క్షమించాలి. మానవులు చేయబోతున్న పాపాలను క్షమించాలి, శిక్షించాలి. ఆ పాపాలు చేస్తూ ఉన్న మానవులందరినీ రక్షించాలి, క్షమించాలి. ఈ రెండు పనులు కూడా, ఈ రెండు తలంపులు కూడా యెహోవా దేవుడి హృదయాంతరంగంలో ఉన్నాయి. యోబు గ్రంథంలో వచ్చే వారం త్వరగా మీరు వస్తే యోబు గ్రంథము ద్వారా మర్మాలు మీకు బహు స్పష్టంగా మీకు బోధింప చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందాక 74వ కీర్తన 1వ వచనం చదవండి. దేవా నీవు నిత్యము మమ్మను విడనాడుతువేమి, నీవు నిత్యము మమ్మను విడనాడుతువేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వమును సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చూడండి ఎంత ప్రార్థన చేస్తున్నారు. నీ కోపము పొగరాజుచున్నది, నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన. విమోచన అనే పదములకు అర్థం ఏమిటండి? ఆ పదానికి అర్థం ఏంటి తెలుసా? విడుదల. రెండవది వకీలు, నీ పక్షంగా వాదించడానికి వచ్చిన వాడు. నీవు న్యాయవంతుడివి, నీకు శిక్ష ఏమీ లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేయడానికి విమోచన, విమోచకుడా. హల్లెలూయా. అందు గురించే ఆయన చెప్పిన మాట, విమోచించే పని దేవుడే చేసుకున్నాడు. ఎలాగంటే ఆయనలో ఉన్న జగతైక కుమారుడైన ఏకైక అద్వితీయ కుమారుడిని తమను చేసిన సృష్టి కొరకై యజ్ఞం అవ్వడానికి ఆ యజ్ఞమైన ఆ దేవుడు త్రియేక దేవుడైన సత్య స్వరూపి అయిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ప్రపంచంలోనికి నట్ట నడుమన పుట్టి 3 రోజులు సమాధిలో పెట్టబడి 3వ రోజున తెల్లవారుతూ ఉండగా ఆదివారమున పునరుత్థానుడై ఆయన పట్టణంలో ఆయన శిష్యులు ఎక్కడెక్కడ దాక్కుని ఉండగా ఆయన మహిమ దర్శనము ప్రత్యక్షమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో అధికారము వచ్చింది. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి పేతురును యోహానును మధ్యలో నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏంటంటేనమ్మా, మీరు ఏ బలము చేత మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి ఏ నామమును బట్టి మీరు చేసితిరని అడగగా మీరు చేసితిరని అడగగా పేతురు గారి నుంచి పరిశుద్ధాత్మతో నిండినవాడై పరిశుద్ధాత్మ దేవుడితో నిండినవాడై ప్రజలు అధికారులారా ఆ దుర్పాలను చేయబడిన ఉపకారములు గూర్చి ఆ దుర్పాలనకి చేయబడిన ఉపకారములు గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొని
లేచినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు. ఇక్కడ ఆగాలి. అబ్బా మనకి ఈ సంఘం అండి, మాది హోచాక్ష సంఘం అండి, మాదేం పెద్దగోడి సంఘం అండి, మేమేమోనండి రోమన్ కేథలిక్ సంఘం అండి. మాదండి బాబు మా అన్నీ ఉంటాయి కదండి, మా అండి బాబు సంపూర్ణ సంఘం అండి. తెల్ల బట్టలు వేసుకునండి, ఎప్పుడు మేము తెల్ల బట్టలు ఆడదండి. మా సంఘంలో అండి భాషలు ఉండదండి, ఎగరటాలు ఉండవండి, గొత్తులు ఎగరటం ఉండదండి. మా సంఘంలో అండి అసలు డ్రమ్మే ఉండదండి. మా సంఘంలో అండి ఆయుధ్యాలు అన్నీ ఉంటాయండి. మా సంఘంలో నుండి అన్ని భాషలు ఉంటాయండి, స్వస్థతలు ఉంటాయండి, మార్చగలలు ఉంటాయండి. ఎన్ని శాఖలు, ఎన్ని మాటల మధ్యలో ఒక్క ఆత్మ ఎలాగా పరలోక రాజ్యం వెళ్ళగలదు. ఆ గడప దగ్గర ఆగిపోయారు. ప్రశ్నల వర్షమని గడప దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు సమస్త ప్రశ్నలకు పరిష్కారమే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా బిడ్డ? తండ్రి పైన దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడి స్థానంలో రక్త మాంసాలు ధరించుకుని అవతారం ఎత్తి, ఏమెత్తి అవతారము, హల్లెలూయా, దశాపన్నెండు అవతారాలు పైన కల్కి అవతారాల కంటే ముందు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయనంతటా ఆయన గొర్రె పిల్లగా అలా తిరిగిపోయాడు. సిలువ వేయబడ్డాడు. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. అందరూ సాక్ష్యాలు భోజనం చేసిన సాక్ష్యాల సమయం సిద్ధపడండి అంటే నేను ఎవరైనా సాక్ష్యము నేను చెప్పాలండి అన్నవాళ్ళు తప్పక మీరు సాక్ష్యము చెప్పవచ్చును. అది కూడా ఎలా ఉండదంటే పర్సనల్ అరచేయడం తప్ప మోర లేకపోతే మెంబర్ ఇలా ఉండకూడదు. మరి పొద్దున్న లేచారంటే మరి మాట్లాడుకోవడం మరి కాదండి కాదే కోల్ఫిట్ వేసేటండి పైకో నుంచి అలా పడుతున్నప్పటికీ అది వచ్చేసిందండి. తర్వాత మళ్ళీ మామూలుగా మరి వెళ్ళారంటే మాకు మరి కామెంట్ చేయాలంటే కామెంట్ చేసేదాన్ని మరి 3 సేపలు తీసుకున్నాను బాబు. దాంట్లో ఏ సరిగ్గా తెలియలేదు. మరి అదే ఎప్పుడు చేయను బాబుగా మరి దాంట్లో వస్తున్నప్పుడు మరి ఎవరు మరి నాకు ఏంటి కంపెనీ అంతానే ఏ ఊరు చూసారు, మీతో ఏం మాట్లాడారు, దేవుడు ఏ అద్భుతం జరిగింది, అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది నేర్చుకోవాలి. ఇక్కడ ఉద్యోగం, భూమి మీద ఉద్యోగం ఇవ్వాలంటేనే ఒక సిస్టమ్ నడుస్తుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఫండమెంటల్స్ ఉంటాయి. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. అలాగనే దేవుడి దగ్గర దీవెనలు పొందుకోవాలంటే నీకు ఒక క్రమం కావాలి. అది ఉపదేశ క్రమమై ఉండాలి. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మామూలు ఆశీర్వాద ప్రార్థన కాదు. ఇంతవరకు దేవుడు నడిపించిన దేవుడు, మంచి వాతావరణం ఇచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకున్నామా? అన్ని చేయగలుగుతాడు. ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. ప్రార్థన సింపుల్గా వెళ్ళిపోలే చేస్తాడు. అది కూడా సాధారణంగా లేచి మోకాలు మీద వచ్చి చేసేయా నాతో మాట్లాడారు. ఉదయకాలం ఆరాధన ద్వారా మాట్లాడారు.
అయ్యా నాతో నువ్వు మాట్లాడావు. నిజంగా నా ఇంట్లో ఎన్నో సమస్యలు, నా ఒంటిలో ఎంతో బాధ ఉంది, నా కుటుంబంలో నెమ్మదనేది లేదు చాలా కాలం నుండి. యేసయ్య నన్ను క్షమించవా తండ్రి, మీతో మాట్లాడుకునే వాక్యం ఇచ్చావు తండ్రి. నన్ను విడిపించుటకు వచ్చిన వాడా, నేను ఏ పార్టీ కాను, నేను ఏ పార్టీ ఉండనయ్యా. వెండి బంగారాలు మనతో లేవు, శిలువ వేసిన ఆ నమ్మకం యేసుక్రీస్తున్నా ఒకటే. ఏదో అనుకుంటున్నామన్నా, దేవుని ఆత్మకు దురాత్మకు తేడా ఏంటో తెలుసా? దురాత్మ ఎప్పుడు అది చాలా గలిబిలి చేస్తుంది, అది చాలా అల్లరి చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన ఆరాధనకు కర్త. ఆయన సువార్త చేయించే దేవుడు, క్రీస్తు యేసుని ప్రకటిస్తాడు. ఇంకా చాలా క్షుణ్ణంగా చాలా వివరంగా మీకు చెప్పాలని ఆశ ఉంది, కానీ టైం లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి గురించి, మిగతా లోక సంబంధమైన ఆత్మలన్నిటి గురించి రాబోతున్న వారాల్లో చాలా సవివరంగా వివరించబోతున్నాను. ఎవరి సభకు ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి, ఆరాధనను బట్టి ఈ మధ్యలోనికి రాగానే నేను వచ్చాను. చాలా మందితో దేవుడు మాట్లాడారు, చాలా మందిని దేవుడు తాకారు, దేవుని బిడ్డలారా విడుదల పొందుకున్నారు. కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం రారు. అది సాతాను సేవ. ఎక్కడ సాక్ష్యం లేదో, ఎక్కడ సాక్ష్యం ఉండదో అది సాతాను సేవ. ఇది సాతాను సేవ కాదు, ఇది దేవుడి ఏర్పాటు చేసుకున్న పరిచర్య. ఇది బండ సందులలో ఎగిరి పావులను, పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చి ఉన్నది. ఇదిగో దేవుని స్వరము నేను ఆదరిస్తుంది. నీ కుమార్తెలు ఎవ్వరూ సహాయం చేయకపోయినా, నీ కుమారుడు ఎవ్వరూ సహాయం చేయకపోయినా, ఒక చెయ్య వచ్చింది. ఆ చెయ్య పేరు దక్షిణ హస్తం. నజరేయుడైన యేసుక్రీస్తు హస్తం వచ్చి నీ నడుము నొప్పిని ఇప్పుడే ముడుతుంది. ఇప్పుడే లక్ష్మీ బిడ్డ, నీ పేరు లక్ష్మి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచి నిలబడు, ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. పార్వతి, ఇప్పుడే లేచి నిలబడు, ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. ఆయన ఇప్పుడే పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచి నిలబడి, ఇప్పుడే నిన్ను గొప్ప విడుదలపోతున్నాడు. దుర్గా, ఇప్పుడే లేచి నిలబడు. దేవుడి నిన్ను స్వస్థపరిచి విడుదల ప్రకటించబడుతున్నాడు. అతను రక్షిస్తున్నాడు. పేర్లు పెట్టి పిలిచిన వారు లేచి నిలబడినట్లయితే మనందరినీ దేవుడు అనుభవించి తాగుతున్నాడు. ఆయన మాత్రమే నిన్ను ముడుతున్నాడు. పద్మ, లేచి నిలబడి బిడ్డ, నీతోనే దేవుడు ఒక అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు దేనితో పోరాడావు, దేనితో యుద్ధం చేసావు, జయించలేకపోయావు. ఆ జయ జీవితం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. విడుదల ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి భయములన్నిటి నుంచి విడుదల. రకాల
యేసుక్రీస్తు అధికార నామములో ప్రార్థించి పొందుకున్నారు తండ్రి. అందరూ ఆమేన్ చెప్తారు. ఇంకొకసారి ఆమేన్.